అభిరుచి మీ అభిరుచి నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. టేస్టీ అండ్ హెల్తీ వంటకాలతో పాటు మంచి మంచి చిట్కాలను మీకు అందిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా నోరూరించే వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు ఎన్నో మంచి మంచి వంటలు కోరుతూ ఉంటారు. వాటిలో మేము ఒకటి మాత్రం బెస్ట్ సెలెక్ట్ చేస్తాం. మరి ఈ రోజు సెలెక్ట్ అయిన వంట ఏంటో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నా అండి. మరి ఈ రోజు మనం సెలెక్ట్ చేసుకున్న రెసిపీ ఏంటో చూద్దామా? చూద్దామండి. ఓకే, భవానీ కార్న్ ఆలు పాలక్ కాంబినేషన్లో ఏదైనా కర్రీ చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. కార్న్ పాలక్ అండ్ ఆలు చాలా బాగుంటుంది. బాగుంటుంది కదండి. ఇది ముఖ్యంగా ఏంటంటే రోటీస్ చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది. అవునా? ఆలు అండ్ పాలక్ సపరేట్ చేసాం, కార్న్ అండ్ పాలక్ సపరేట్ చేసాం, ఈ మూడు కలిపి అడుగుతున్నారు. అవునండి. ఓకే, మరి అది ఈజీగా చేసుకోవచ్చా? ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే, మరి ఆలు కార్న్ పాలక్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు కార్న్ పాలక్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు కారం తగినంత, షాజీరా 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూను, నూనె 1 టేబుల్ స్పూను. ఆలు కార్న్ పాలక్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. రాజు గారు, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ వెన్న, అలాగే నూనె. వెన్న అండ్ నూనె. ఎస్, రెండింటి కాంబినేషన్లో. ఓకే, ఇలా కలిపి చేసుకోవచ్చా అండి కర్రీస్? బటర్ అండ్ ఆయిల్ కలిపి చేసుకోవచ్చు, అంటే కొంచెం కొంచెం చేసుకుంటున్నాం కదా. ఓకే, దీంట్లో షాజీరా, ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, షాజీరా, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 వేసి బాగా కలుపుకోవాలి. అవునండి. ఈ కాంబినేషన్ కొత్తగా అడిగారు, అన్ని ఒకే దాంట్లో ఉండాలి అన్నట్టుగా అడిగారు. సో కొద్దిమందికి అంటే కొంచెం డిఫరెంట్గా తినాలనే ఇదిగా ఉంటుంది కదా. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా కారం, అలాగే ఉడికించి పేస్ట్ చేసుకున్నాం. పాలకూర ఉడికించి పేస్ట్ చేశారు. అవును. ఓకే, సో ఇక్కడ కూడా కొంచెం అది ఉడికితే బాగుంటుంది. అవునా? సో కొంచెం ఉడికించారు కాబట్టి ఆ బటర్ ఫ్లేవర్ ఇవన్నీ దానికి వెళ్తే బాగుంటుంది అంటారు. అవునండి. ఓకే, మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. తప్పకుండా. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్లా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని మింగితే గనక ఆ వామిటింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా. ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చింది కదా. సో ఇప్పుడు దీంట్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఓకే, అలాగే ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే, ఇలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదండి. పాలకూర ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి, స్వీట్ కార్న్ ఉడికించి పెట్టుకోవాలి, ఆలు ఉడికించి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది, చాలా తొందరగా. సో అలాగే దీంట్లో ధనియాల పొడి. ఓకే, సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, కార్న్ పాలక్, ఆలు పాలక్, పన్నీర్ పాలక్ ఇలా వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు ఆలు కార్న్ పాలక్ ఈ 3 కాంబినేషన్లో నిజంగా టేస్ట్ అయితే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఓకే, కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఓకే, సో ఇంతేనా? ఇంత సింపుల్గా చేస్తారు? ఇంకేం వేరే? ఇప్పుడు హోటల్లో వెళ్ళి కర్రీ అడిగినా ఇలానే ఉంటుందా? సో దీంట్లో అన్ని ఫ్లేవర్, కొంచెం మసాలా అంటే ధనియా వచ్చేసింది. అవును. సో చాలా సింపుల్ గా బటర్ అండ్ ఆయిల్ మిక్స్ చేశారు, షాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఇమీడియట్ గా ఈ పాలక్, కార్న్, ఆలు, ఉప్పు, కారం, ధనియాల పొడి. అంతేనా? సరిపోతుంది. సో హ్యాపీగా ఎక్స్ట్రా ఏం లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేసేసారు. అవునండి. ఓకే, రెడీ అయిపోయింది. సో రోటీస్కి అయితే చాలా బాగుంటుంది అన్నారు. అవునండి.
ఇలా కార్న్ అండ్ ఆలు కాంబినేషన్లో వేరే ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్ యూస్ చేయొచ్చా పాలక్ బదులుగా? చేసుకోవచ్చు, అంటే అది చుక్క కూర అంత చుక్కకూరతో బాగుంటుంది, దాంతో బాగుంటుంది, కొంచెం పులుపు కూడా ఉంటుంది దాంట్లో. ఓకే. సో సేమ్ ప్రాసెస్, మనం ఇక్కడ పాలకూర యూస్ చేసే బదులు చుక్కకూర అంటే పాలకూర కావాలనుకున్న వాళ్ళు పాలకూర, లేదా ఇంకో ట్రై చేయాలంటే చుక్కకూరతో కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర అండి. ఓకే ఓకే, ఆలు కాన్ పాలక్ రెడీ. వేడి వేడిగా ఆలు కార్న్ పాలక్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఆలు కార్న్ పాలక్ తయారు చేయు విధానం: పాన్ లో వెన్న, నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పాలకూర పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ముందుగా ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఆలు కార్న్ పాలక్ రెడీ. ఆలు కార్న్ పాలక్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి దీన్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దాం. ఓకే. మూడు కలగలుపుకొని టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే పాలక్ టేస్ట్, ఆలు టేస్ట్, కార్న్ టేస్ట్ ఎలా ఉంటుందో, కానీ ఈ మూడు కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆలు కార్న్ పాలక్ చాలా బాగుందండి కాంబినేషన్. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఒత్తిడి వల్ల బాగా అలసిపోయినట్లు అనిపిస్తే కనుక ప్రతిరోజు మన డైట్లో పెరుగు ఉండేలా చూసుకుంటే కొంతవరకు ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఆలు కార్న్ పాలక్ ఒక డిఫరెంట్ రెసిపీ. ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక మంచి పరోటా చూడబోతున్నాం అండి. దేంతోనో తెలుసా? గోబీతో. గోబీ పరోటా. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో గోబీ పరోటా చేయబోతున్నారు. అవునండి. అసలు పరోటాలు చేయడమే చాలా కష్టం కదండి. కొంచెం అంటే ఇష్టంగా, తర్వాత ఇష్టంగా తింటాం కదండి. తినడం చాలా ఈజీగా, చేయడం చాలా కష్టం కొంచెం. కానీ మాకు ఈజీగా చేసే మెథడ్ మీరు మాకు చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే, మరి గోబీ పరోటాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబీ పరోటాకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, గోధుమ పిండి 2 కప్పులు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూను. గోబీ పరోటా. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. దీని తయారీ చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.